ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, కోనసీమ వన్ ఆఫ్ ది బెస్ట్. మనం ఒకసారి చూస్తే సినిమాల్లో కూడా కోనసీమ అనగానే అందాల సీమగా బెస్ట్ ప్లేస్. అరకు వ్యాలీలో అయితే బొర్రా కేవ్స్ కానీ, అదే మరిగా కట్టికి వాటర్ ఫాల్స్ కానీ, ట్రైబల్ మ్యూజియం కానీ, ఇవన్నీ యూనిక్ గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టన్ని చూస్తే అరకు, లంసింగి, రిషికొండ, కాకినాడ, తిరుపతి, ఇవన్నీ కూడా మనం కలుపుతూ చేయగలిగితే టూరిజం ఒక ప్రపంచానికి ఒక డెస్టినేషన్ గా తయారవుతుంది, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. ఈ విషయం నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాం, ఇప్పుడు డీప్ డ్రైవ్ టెక్నాలజీస్కి వెళ్తున్నాం. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో మనం వేరే ప్రాంతాలకు పోవడం కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చే విధంగా ఇదొక టూరిజం డెస్టినేషన్ కింద తయారు చేస్తాం. దానికి ఏమేం కావాలన్నా అన్ని వర్కౌట్ చేస్తున్నాం. దీనికి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. టూరిజానికి నెంబర్ ఆఫ్ హోటల్స్ ని ప్రమోట్ చేస్తాం. 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, ఎకనామిక్ హోటల్స్. అందరికి ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్కి వచ్చేట్టుగా హాస్పిటాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.